Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shivaram Tech YouTube channel. Guys, welcome to Q&A episode. గైస్ ఈ Q&A ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట చాలా మంది. సో ఈ Q&A ఎపిసోడ్ ని మీరు ఎండ్ వరకు చూస్తే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అండ్ అలాగే సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ లో మీకు కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయితే అవుతాయి అనమాట. సో అందుకని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లోకేష్ గుగులోత్. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో ఇన్ ఐఐటి ఆర్ నీట్ సీట్ వస్తే సిఎస్సిలో ఏ సబ్ గ్రూప్ బెటర్ ఫర్ గెటింగ్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఇన్ ఫ్యూచర్. సో సబ్ గ్రూప్ వచ్చేసి మనకి సిఎస్సిలో ఇప్పుడు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ నుంచి 4 స్పెషలైజేషన్స్ అయితే చేశారనమాట. ఒకటి ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇందులో మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే సైబర్ సెక్యూరిటీ తీసుకోండి బెటర్. సిఎస్సి జనరల్ అయినా పర్లేదు, బట్ సైబర్ సెక్యూరిటీ ఉంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ అయితే మీరు ప్రిఫర్ చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రవి కుమార్ నుంచి అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో సైబర్ సెక్యూరిటీ జాబ్ రోల్స్ గురించి చెప్పండి, సాక్ ఆపరేషన్స్. సో సైబర్ సెక్యూరిటీలో జాబ్ రోల్స్ అనేది చాలా అయితే ఉంటాయి అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. అందులో సాక్ అనేది ఒక రోల్ అనమాట, సాక్ ఎనలిస్ట్. అండ్ అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ ఉంటుంది, అండ్ అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. చాలా అయితే మీకైతే రోల్స్ ఉంటాయి అనమాట సైబర్ సెక్యూరిటీలో. మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసేసి సైబర్ సెక్యూరిటీ రోల్స్ అనేది మీరు స్టార్ట్ చేసినట్టయితే మీకు చాలా రోల్స్ ఉంటాయి. సో అవన్నీ మీకు అయితే అక్కడ చూపిస్తుంది. మెయిన్గా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ అండ్ అలాగే సాక్ అండ్ పెన్ టెస్టర్. సో ఇట్లా మెయిన్గా కొన్ని అయితే ఉంటాయి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వర్మ కౌశిక్ నుంచి అనమాట. ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో టెల్ మీ ది బెస్ట్ కోర్స్ ఫర్ బగ్ ఫైండింగ్. బగ్ ఫైండింగ్ కి సపరేట్ కోర్స్ అనేది ఏం లేదు, WAPT అని ఉంటుంది, వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్. సో ఈ కోర్సుని మీరు నేర్చుకున్నట్టయితే కంప్లీట్ గా ఇది వచ్చేసి వెబ్సైట్ ని ఏ విధంగా పెన్ టెస్ట్ చేయాలి, వెబ్సైట్ లో ఏ విధంగా బగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది అయితే ఉంటుంది అనమాట. ఈ కోర్సులో ఇన్స్టిట్యూట్లలో కూడా మీకు అయితే ఇది టీచ్ చేస్తారు. వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ అంటే మీకు వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే బగ్ హంటింగ్ అన్నా వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ అన్నా ఒకటే. మీరు మార్కెట్లో గూగుల్లో అండ్ ఉడమైలో వీటిలలో చూసుకుంటే మీకు బగ్ హంటింగ్ కోర్సెస్ అని అయితే ఉంటుంది, బట్ ఇన్స్టిట్యూట్లో వచ్చేసి వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ అని ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ చేసినా మీకైతే బగ్ హంటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ నుంచి అనమాట. అంటే ఇతని నేమే సైబర్ సెక్యూరిటీ అని ఉంది, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారు అంటే, రోడ్ మ్యాప్ టు ఎథికల్ హ్యాకర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. సో మీరు thumbnail ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో చూడండి బ్రో. మీకు కంప్లీట్ గా ఆ వీడియోలో అయితే రోడ్ మ్యాప్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బీరం హరీష్ నుంచి. ఇతను వచ్చేసి ఏమడుగుతున్నారంటే, సైబర్ సెక్యూరిటీలో ఫ్యూచర్ అండ్ జాబ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీరు జాబ్ చేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో చూసుకుంటే మనకి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అందులో మనకి సైబర్ సెక్యూరిటీ రోల్స్ అయితే చాలా అయితే ఉంటాయి గైస్, చాలా ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. బట్ మనకి బీటెక్ క్వాలిఫికేషన్ అయితే కావాలన్నమాట. సో బీటెక్ అయితే కంపల్సరీ ఉండాలి, అండ్ ఎంఎస్ ఎంబీఏ అవి కూడా ఉంటే బెటర్, బట్ బీటెక్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు సైబర్ సెక్యూరిటీ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అప్పుడు మీకు సైబర్ సెక్యూరిటీ రోల్స్ అనేవి చాలా అయితే దొరుకుతాయి అన్నమాట. అండ్ అలాగే మీరు జాబ్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో నేనైతే ప్రజెంట్ స్టూడెంట్ని, జాబ్ అయితే ఏం చేయట్లేదు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ నేను డిప్లొమా స్టూడెంట్ని. సో లాస్ట్ ఇయర్ నా డిప్లొమా అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఇయర్ నేను డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో అయితే నేనైతే జాయిన్ అవుతున్నాను గైస్. సో నేనైతే ఎటువంటి జాబ్ చేయట్లేదు, బట్ నేను ఫ్రీలాన్సింగ్ అయితే వర్క్ చేస్తాను. లైక్ నేను ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తుంటాను. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ వచ్చేసి 500 to 1000 మెంబర్స్కి అయితే లైవ్ ట్రైనింగ్ అయితే ఇచ్చాను అనమాట ఎథికల్ హ్యాకింగ్ మీద. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే శివరామ్ టెక్ నుంచి. సో ఇతని నేమే శివరామ్ టెక్ అనమాట. ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారు అంటే, సిహెచ్ ఎగ్జామ్ తర్వాత ఏం చేస్తారు, ఏమైనా యూజ్డ్ అవుతుందా. సో సిహెచ్ అనేది మనకి ఇంతకు ముందు మంచి క్రేజ్ ఉండేది. సో బట్ ఇప్పుడు కూడా ఉంది, బట్ మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే సో బేసిక్ సర్టిఫికేషన్ అనమాట సిహెచ్ అనేది ఉంటే బెటర్. యూజ్ అయితే అవుతుంది ఎంతో కొంత, బట్ కంపల్సరీగా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పలేము మనం. ఇంతకు ముందు అయితే మంచిగా ఒక వాల్యూ అయితే ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, బట్ ఏంటంటే ఇంతకుముందు ఉన్నంత అయితే లేదు. బట్ మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్ చేయాలి ఎథికల్ హ్యాకర్గా అంటే కంపల్సరీగా మీకు ఈ సిహెచ్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్కి ఎలిజిబుల్. సో అంటే ఓన్లీ ఎథికల్ హ్యాకర్గా చేయాలంటే సిఎస్ కావాలి. సో మీరు ఇంకేదైనా సాక్ చేయాలి అంటే దానికి రిలేటెడ్ సర్టిఫికేషన్ వేరే ఉంటుంది, అండ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అంటే దానికి రిలేటెడ్ వేరే ఉండదు. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే శివరామ్ టెక్ నుంచి అనమాట. ఇతను ఇంకో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, వాట్ ఈస్ OSCP బ్రో. OSCP అనేది ఇదొక కోర్స్, అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అనమాట. OSCP ఫుల్ ఫామ్ వచ్చేసి ఆఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్. సో ఇది వచ్చేసి అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉండదు గైస్. దీని యొక్క ఎగ్జామ్ కూడా మీకు 24 hours అయితే ఉంటుంది. 24 hours మీకు అయితే నాన్ స్టాప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇది హైలీ అడ్వాన్స్డ్ అనమాట. సో ఈ సర్టిఫికేషన్ కనుక మీరు కంప్లీట్ చేసినట్టయితే సో మీకు నెక్స్ట్ లెవెల్లో మంచి పొజిషన్ అయితే వస్తుంది గైస్, మంచి ప్యాకేజ్ తోటి అది కూడా. అండ్ గైస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి.
అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే చందు క్రియేషన్స్ నుంచి అనమాట. ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారు అంటే, మీలా అవ్వాలంటే ఏం చేయాలి బ్రదర్, ప్లీజ్ టెల్ మీ అండ్ లైక్ మై కామెంట్. సో నాలా అవ్వాలంటే ఏం లే గైస్. సో మీరు ఈ పొజిషన్కి మీరు రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట, మంచి బడ్జెట్ ల్యాప్టాప్. సో మంచిగా 8GB ర్యామ్ ఉండి, ఒక i5 ప్రాసెసర్ ఉండే ఎనఫ్ చాలు, ఒక SSD. సో ఈ స్పెసిఫికేషన్స్తో మీ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉండి మీరు డైలీ ఒక 3 to 4 అవర్స్ సిస్టమ్ ముందు కూర్చొని హార్డ్ వర్క్ చేస్తే అది కూడా 6 months చాలు. 6 months మీరు మంచిగా హ్యాకింగ్ ఫీల్డ్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేసినట్టయితే మీరు ఇంటర్మీడియట్ లెవెల్ని క్రాస్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనైతే ఏ పొజిషన్లో ఉన్నాను, సో ఆ పొజిషన్కి మీరు వస్తారు. సో మీరు చాలా ఇయర్స్ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక మంచి ల్యాప్టాప్ ఉండి డెడికేషన్ ఉంటే డైలీ 3 to 4 అవర్స్ ల్యాప్టాప్ ముందు కూర్చోండి అంతే. అది కూడా 6 months వరకు హార్డ్ వర్క్ చేయండి చాలు, మీరు ఇంటర్మీడియట్ లెవెల్ని అయితే క్రాస్ చేస్తారు. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆన్ ది ఫైర్ గేమింగ్ అనమాట ఇతని నేమ్. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, ఖాళీ లైనక్స్లో నెట్వర్క్ మేనేజర్ ఈస్ నాట్ రన్నింగ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అయితే కమెంట్ చేశారు. సో నెట్వర్క్ మేనేజర్ రన్ అవ్వట్లేదంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి బ్రో. సో మీరు ఒకసారి మీ నెట్వర్క్ మేనేజర్ అయితే రీస్టార్ట్ చేయండి. దానికోసం కమాండ్ వచ్చేసి సర్వీస్ స్పేస్ నెట్వర్క్ -మేనేజర్ స్పేస్ రీస్టార్ట్ అని టైప్ చేసేసి ఎంటర్ చేయండి. మీరు కమాండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. యాస్టీస్కి ఈ కమాండ్ రన్ చేయండి. సో అప్పుడు మీకు మళ్ళీ వర్క్ అవుతుంది. అప్పుడు కూడా మీకు వర్క్ అవ్వకపోతే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో అక్కడ మీ ప్రాబ్లం అనేది క్లారిఫై చేస్తాం. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే శివరామ్ టెక్ నుంచి అనమాట. ఇతని నేమే శివరామ్ టెక్. సో ఇతను వచ్చేసి ఏమడుతున్నారంటే, బ్రో మీ రూమ్ ఒకసారి చూపించండి. నాకు డెడికేటెడ్గా అండ్ సపరేట్గా ఒక రూమ్ సెటప్ అయితే ఏం లేదు గాయస్. సో అందుకని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి అనమాట. సో అదే రూమ్ సెటప్ అండ్ డెడికేటెడ్ రూమ్ ఉన్నట్టయితే కంపల్సరీగా డైలీ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు రూమ్ సెటప్ అయితే లేదు. సో అందుకని చెప్పేసి మీకు కంటెంట్ అనేది డైలీ ఇవ్వలేకపోతున్నాను. సో బిల్డ్ చేస్తా రూమ్, ఇంకొక 4 to 6 monthsలో మీకు అయితే రూమ్ కూడా బిల్డ్ చేస్తా. సో అప్పుడు మీకు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను కంపల్సరీగా. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే QnA ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, రాస్బెర్రీ పైతో ఎంతవరకు హ్యాకింగ్ నేర్చుకోవచ్చు చెప్పండి, అండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా యూస్ చేయాలో చెప్పండి, అండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో కోడింగ్ ఎలా నేర్చుకోవచ్చు చెప్పండి బ్రో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో మీరు హ్యాకింగ్ అనేది చాలా వరకు నేర్చుకోవచ్చు రాస్బెర్రీ పై యూజ్ చేసి. బట్ ఏంటంటే స్క్రీన్ అనేది చిన్నగా ఉంటుంది. సో చిన్నగా ఉంటాం, మీకు ఏం కాదు అనుకుంటే నేర్చుకోవచ్చు అనమాట. సో అందులో కాలినిక్స్ అనేది ఇంకొంచెం స్పీడ్ రన్ అయితే మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట ఆపరేట్ చేయడానికి. బట్ స్లోగా ఉంటే మీకు కూడా కొంచెం ఇరిటేట్గా అయితే ఉంటుంది. బట్ రాస్బెర్రీ పై తోటి మీరు చాలా వరకు అయితే హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి అయితే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి అవి చూడండి. అవి చూస్తే మీకు ప్రాక్టికల్గా అర్థమైపోతుంది. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు కోడింగ్ నేర్చుకోవాలి అంటే మనకి చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి మనకి ప్లేస్టోర్లో. సో ఒకసారి మీరు ఆల్రెడీ మన ఛానల్ కూడా వీడియో చేసా. సో ఆ వీడియో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, థంబ్నెయిల్ అనేది. సో ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే, సో అక్కడ నుంచి ఈ వీడియో చూసి మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో కోడింగ్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రసన్న కుమార్ నుంచి. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, ప్రజెంట్ జనరేషన్కి యూజ్ అయ్యే వైట్ హ్యాట్ హ్యాకర్స్గా అవ్వడానికి టిప్స్ చెప్పు బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు వైట్ హ్యాట్ హ్యాకర్గా అవ్వాలి అంటే అది ఒకవేళ కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటేనేమో మీరు సర్వర్స్ పెన్ టెస్టింగ్, అండ్ అలాగే వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, అండ్ కంపెనీస్లో ఉన్న వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవి సెక్యూర్గా చూసుకోవడం. సో ఇటు సైడ్ మీరైతే కంటెంట్ నేర్చుకోవాల్సి ఉంటుంది వైట్ హ్యాట్ హ్యాకర్గా. అండ్ లేదు మీరు పబ్లిక్లో జరిగే ఫ్రాడ్స్, క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టాప్ చేయాలి, సో అట్లా మీరు ఆ రిలేటెడ్ కంటెంట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే, సో దానికోసం ప్రజెంట్ అసలు సైబర్ క్రైమ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి, ఎన్ని టైప్స్ జరుగుతున్నాయి, వాటి టెక్నిక్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా పీపుల్కి మీరే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది కూడా ఒక వైట్ హ్యాట్ హ్యాకర్ చేసే పని. సో మీరు ఇట్లా 2 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే సో అప్లికేషన్ పెన్ టెస్టింగ్, అండ్ వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్, సర్వర్ పెన్ టెస్టింగ్. సో వాటి సెక్యూరిటీ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదు ఈ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు స్టాప్ చేయాలి అంటే మెయిన్గా మీరు చేయాల్సింది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకేనా. సో అండ్ అలాగే లేటెస్ట్ జరిగే క్రైమ్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి, ఒకవేళ క్రైమ్ జరిగిన తర్వాత మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఏంటనేది మీరు ఇవి నేర్చుకోవాలన్నమాట. సో ఇవి తెలుసుకుంటే మీరు హెల్ప్ చేయొచ్చు వైట్ హ్యాట్ హ్యాకర్గా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సాయి స్మార్ట్ అనమాట. ఇతను వచ్చేసి ఏమడుగుతున్నారంటే, బ్రో యూఎస్లో ఎంఎస్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేస్తే ఫ్యూచర్ ఉంటుందా, అసలు రెసిషన్ అంటున్నారు కదా, సైబర్ సెక్యూరిటీలో జాబ్స్ ఉంటాయా? యా బ్రో, సైబర్ సెక్యూరిటీలో మీకు చాలా జాబ్స్ అయితే ఉంటాయి. బట్ మనకి క్వాలిఫికేషన్ అండ్ అలాగే స్కిల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఉంటేనే మనకి సైబర్ సెక్యూరిటీలో మంచి రోల్స్ అయితే ఉంటాయి బ్రో. సో మనకి స్కిల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర కంటెంట్ ఉండాలి, కానీ మార్కెట్లో చాలా జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే శివరామ్ టెక్ నుంచి అనమాట. ఇతను వచ్చేసి ఏమడుగుతున్నారంటే, బ్రో 60K బడ్జెట్లో
బ్రో 60K బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ హ్యాకర్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో 60K అంటే కొంచెం కష్టం బ్రో, బట్ 65 మీకు లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3 అయితే ఉందన్నమాట. ఇది i5 ప్రాసెసర్తో వస్తుంది అండ్ అలాగే 16GB ర్యామ్ 256GB SSD వస్తుంది. సో ఇది ఎనఫ్ అనమాట, సరిపోతుంది. సో ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 65 ఆ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. 60 నుంచి 65 మధ్యలో ఉంటుంది. సో మీకు ఓకే అనుకుంటే ఇది తీసుకోవచ్చు అనమాట ఈ బడ్జెట్లో. సో ఇది గైస్ అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేశానని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఏమైనా మిస్ అయ్యి ఉంటే సారీ గైస్. అండ్ నెక్స్ట్ Q&A అయితే అడగండి, తప్పకుండా అయితే క్లారిఫై చేస్తాను. అండ్ లేదా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నాకు ఇన్స్టాల్ నుంచి మెసేజ్ చేసిన అక్కడైనా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను గైస్. సో మీకు ఈ Q&A నుంచి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అందిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్.